మిలియనీ మార్చ్ విషయంలో కానీ లేదంటే నక్సలైట్ రోడ్లో ఓయూలో జర్నలిస్ట్ వెహికల్ దగ్ధం చేయడం, అప్పుడు ఒక పిఎస్ఆర్ ఆంజనేయుడు గారు చాలా స్పీడ్గా యాక్ట్ చేయడం, చాలా చాలా ఉండేవి. దాంట్లో మీకు ఒకవైపు ప్రభుత్వం వైపు నుంచి ప్రెజర్ ఉండేది, అలాంటి ఉద్యమాన్ని పైకి తీసుకెళ్లకుండా ఒక లెవెల్లో తీయమని. ఇంకోవైపు మీరు అన్నట్లు ఉద్యమకారుల నుంచి కూడా ప్రెజర్ ఒత్తిడి ఉండేది. కానీ మీరు మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు, ఎక్కడ కూడా రబ్బర్ బుల్లెట్ తప్ప మిగతా ఫైరింగ్ చేయకుండా దాన్ని కంట్రోల్ చేయాలి. ఇంత జరుగుతున్నా కూడా ఓయూలో కొంచెం సిచ్యువేషన్ అప్పుడు చేయి దాటిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఒకటి ఉద్యమం చాలా తీవ్రంగా ఉండింది. దాంట్లో ప్రజల ఆకాంక్ష ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకే ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా మీరు సరి అయిన నిర్ణయాలు ప్రభుత్వాలు ఎప్పుడు తీసుకోవాలో అప్పుడు తీసుకుంటే సమస్యలు రావు, తీసుకోవాల్సిన విధంగా. అలా జరగకపోతే సమస్యలు అంటూ వస్తాయి. ఇప్పుడు ఇదే నిర్ణయం, రాష్ట్ర విభజన నిర్ణయం ఒక సంవత్సరం ముందు తీసుకుని ఈ ప్రాబ్లం భవిష్యత్తు ఉండేవి. అప్పుడు సమస్యలు కానీ ఇప్పుడు సమస్యలు కానీ ఉండేవి కాదేమో. మరి ప్రాబబ్లీ గవర్నమెంట్స్ ఫెయిల్డ్ ఇన్ అండర్స్టాండింగ్ ది మూడ్ ఆఫ్ ది పీపుల్, ఆస్పిరేషన్స్ ఆఫ్ ది పీపుల్. సో జరిగింది అదొకటి. అటువంటి టైంలో మా పాత్ర చాలా పరిమితం అయిపోతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర అన్నది, నిర్ణయాలు తీసుకోవాల్సింది ప్రభుత్వం. కాకపోతే ఉద్రిక్తతలు లేకుండా, సమాజంలో ఎటువంటి అల్లకల్లోలు లేకుండా ఎట్లా సాఫీగా జరగడానికి దోహదం చేయాలో అంతవరకు మాత్రమే పోలీసుల పాత్ర పరిమితం అవుతుంది. అది ప్రొఫెషనల్గా, ఇంపార్షియల్గా ఎంతవరకు చేయాలనేది చూసి అంతవరకు చేయడం జరిగింది. అంటే నేను ఒక్కడనే చెప్పడం, అధికారులు కూడా ఆల్ యంగ్ ఆఫీసర్స్ వర్ దేర్ ఆల్ అరౌండ్. వీ హ్యాడ్ నథింగ్ దీన్ని కంట్రోల్ చేయాలని కానీ ఫర్దర్ చేయాలని కానీ ఏమి ఉండదు. ఆ టైంలో యాజ్ ఎ ప్రొఫెషనల్ పోలీస్ ఆఫీసర్ మీ పాత్ర ఏమిటి, అంతవరకు మాత్రమే పరిమితమై ఉద్యమ సమయంలో చేయడం జరిగింది. ఇట్ వాజ్ ఎ గ్రేట్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఒకటే కాకుండా సార్, మీ కమిషనర్ ఉన్న టైంలో అయూబ్ ఖాన్ ఒక రౌడీ షీటర్ని కంట్రోల్ చేయడం, అతను పట్టుకోవడం, అతను గుల్బర్గా వెళ్ళి తీసుకురావడం, అదొక ఇష్యూ జరిగింది. అంటే అయూబ్ ఖాన్ తీసుకొచ్చిన తర్వాత అతన్ని ఎన్కౌంటర్ చేస్తారని కూడా అప్పుడు ప్రచారం జరిగింది. కానీ తర్వాత అతన్ని రిమైండ్ చేశారు. అంటే అతను ఒకే సామాజిక వర్గాన్ని కాబట్టి సేవ్ చేశారని ఒకటి వచ్చింది. రెండోది వికారుద్దీన్ అనే ఒక వ్యక్తి పోలీసుల మీద దాడులు వరుసగా చేసేవాడు. అతని విషయంలో కూడా అతన్ని కూడా పట్టుకుంటారు అనుకున్నారు, కానీ టోటల్గా ఫైనల్గా అయితే పట్టుకోవడం జరిగింది. ఈ రెండూ కాకుండా సిటీలో ఒక ఎన్కౌంటర్లు కూడా అప్పుడు జరిగాయి. నేను ఒకటే చెప్తున్నాను, ఐ హ్యావ్ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ లీగల్ పోలీసింగ్. నేనే చాలామంది అధికారులు ఉన్నాం. వీ ఫీల్ దట్ ఇఫ్ యూ యూజ్ ది లా ప్రాపర్లీ, అండర్స్టాండ్ లా ప్రాపర్లీ, యూజ్ ఇట్ ప్రాపర్లీ బై క్రియేటింగ్, బై కలెక్టింగ్ రైట్ టైప్ ఆఫ్ ఎవిడెన్సెస్ అండ్ దెన్ లీగల్ మెథడ్స్ చేయగలిగితే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం వీలవుతుంది. కొంతవరకు ఉంటాయి, ఎక్సర్సైజ్ జరుగుతాయి, కొంత రౌడీజం ఉంటుంది, ఇది ఉంటుంది. దాన్ని అబ్సల్యూట్ మెథడ్ ద్వారా మీరు కంట్రోల్ చేయాలనుకుంటే కొన్నిసార్లు తప్పులు జరిగిపోతాయి. కొంతమంది అధికారులు తప్పులు చేస్తారు, లేకపోతే దట్స్ నాట్ వాట్ యువర్ ఇంటెండెడ్ ఫర్. మీకు ఇవ్వబడ్డ మ్యాండేట్ కానీ లేకపోతే మీ పవర్స్ కానీ దానికి లోబడి రాదు అది. కాబట్టి వీ ఆల్వేస్ బిలీవ్ దట్ వీ వాంటెడ్ టు డూ. వికారుద్దీన్ అనే వ్యక్తిని ఎలా పట్టుకోవడం జరిగింది? అది బేసికలీ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ రిలేషన్షిప్ విత్ ది పీపుల్ యూ గెట్ ఇన్ఫర్మేషన్. అతను పోలీసుల్ని కాల్చడం స్టార్ట్ చేశాడు, పోలీసులకు ఒక సవాల్ ఇచ్చాడు. జరిగిందంటే దీంట్లో రెండు కొన్ని ఉన్నాయి. బేసిక్గా అక్కడ జరిగిన మక్కా మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, బయట జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు, దాన్ని కొంతమంది ఎలా తీసుకున్నారు, దానివల్ల అలజడులు సృష్టించడం ఎలా ప్రయత్నించారు, ఇవన్నీ కూడా కొన్నిసార్లు టెన్షన్స్, ఎమోషన్స్, కొన్నిసార్లు రాంగ్ కమ్యూనికేషన్స్, కొన్నిసార్లు వెస్టెడ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా కలుసుకొని వచ్చేస్తాయి దీంట్లో. మా లక్ష్యం ఏంటంటే ఇన్సిడెంట్ జరిగాయి. ప్రతి సంవత్సరం ఏదో బకాసురుడు ఇది చేసినట్లు ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు చనిపోవడం జరిగింది. 2-3 సంవత్సరాలు జరిగింది నేను రాకముందు. వచ్చిన తర్వాత వీళ్ళని పట్టుకున్న తర్వాత వీ కలెక్టెడ్ ఆల్ ఎవిడెన్స్ అండ్ దెన్ వీ సెండ్ దెమ్. చాలా సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. శిక్ష పడేటట్టు చేయడం కావాల్సిన సాక్ష్యాలన్నీ కూడా దాన్ని స్వీకరించుకోవడం జరిగింది. అయూబ్ ఖాన్ విషయంలో కూడా అంతే. దీంట్లో సామాజిక వర్గం ఇది అనేది ఏది కాదు, కానీ బేసిక్గా వీ హ్యాడ్ ఎ స్ట్రాంగ్ కేస్ to deal with him under Preventive Detention Act. So we dealt with him under that. మళ్ళీ రాలేదు కదా, 3-4 సంవత్సరాలు రాలేదు. ఎప్పుడైతే మీరు ఇలాంటి వ్యక్తులను 10 సంవత్సరాలు 12 సంవత్సరాల లోపల ఉంచగలుగుతారో బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ క్రైమ్ లైఫ్ అనేది ఎండ్ అవుతుంది.
యూజువల్గా 10-12 ఇయర్స్ ఉంటుంది ఒక వ్యక్తి జీవితంలో క్రైమ్ లైఫ్ అని. దాని తర్వాత వయసు భయపడ్డం వల్ల అతనిలో మార్పు రావచ్చు, లేకపోతే హీ మే నాట్ హ్యావ్ ది కెపాసిటీ టు కమిట్ క్రైమ్. చాలాసార్లు నేను చూశాను, స్టూవర్ట్పురంలో మేము చూసింది, గుంటూరులో డిఐజీగా, ప్రకాశంలో ఎస్పీగా చేసేటప్పుడు సరే నేరాలు చేశారు, దొంగతనాలు చేశారు. ఒక లైఫ్లో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు కావడం, వీళ్ళు ముసలి వాళ్ళు కావడం, దెన్ దే స్టార్ట్ రియల్లీ రిపెంటింగ్. వాళ్ళకు అవకాశం ఉంటూ ఉండాలి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch